నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో, ఉత్కంఠకు గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బిగ్ బాస్ సీజన్ 10 రచ్చ అప్పుడే మొదలైంది. ఈసారి కూడా కంటెస్టెంట్స్కు అగ్ని పరీక్ష పెట్టేందుకు షో నిర్వాహకులు సిద్ధమయ్యారు. అయితే ఈసారి సెలబ్రిటీస్తో పాటు సామాన్యులకు కూడా ఆఫర్లు ఇస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి అప్లికేషన్స్, రిక్వెస్ట్లు వెల్లువలా వస్తున్నాయి. కానీ అందరి రూట్ ఒకటైతే మన పోలీస్ సార్ రూట్ సపరేట్. నాగార్జున గారు, నేను గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డిని, నన్ను బిగ్ బాస్ హౌస్లోకి రానివ్వండి సార్, ఒక్క ఛాన్స్ ప్లీజ్ స్వామి అంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఎస్ఐ ఏకంగా సోషల్ మీడియాలో వీడియో వదిలి సంచలనం సృష్టించారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కంట్లో పడి ఎలాగైనా హౌస్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న మన ఎస్ఐ గారు పాపం హోస్ట్ నాగార్జున కంట్లో పడబోయి చివరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కంట్లో పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో టాలీవుడ్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాకా తెగ షేర్లు అయిపోతోంది. అసలు మన ఎస్ఐ గారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాలండి. కడప జిల్లా స్వస్థలమై ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదని ముందే గ్రహించారు. అక్కడ ఎన్నో కష్టమైన పరిస్థితులు ఉంటాయని, టాస్క్లు నరకం చూపిస్తాయని ఆయనకు తెలుసు. అయినా సరే నేను ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తినని, ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని టాస్కులు ఆడి ఖచ్చితంగా ప్రజల మనసులు గెలుచుకుంటా అని చాలా కన్ఫామ్గా చెప్పుకొచ్చారు. సెలబ్రిటీల మధ్య సామాన్యుల ప్రతిభను వెలికి తీస్తున్నందుకు బిగ్ బాస్కు థ్యాంక్స్ కూడా చెప్పారు. నిజమే కదా సార్, రోజు స్టేషన్లో దొంగలను, రౌడీలను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్కు బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్ల మైండ్ గేమ్స్ ఒక లెక్క చెప్పండి. పోలీస్ బుర్రతో హౌస్లోకి వెళ్తే ఉల్టా పుల్టా కాదు కదా, హౌస్ మొత్తం తిరగరాయొచ్చని ఆయన ప్లాన్ కాబోలు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్లు 2 గ్రూపులుగా విడిపోయి కామెంట్ల యుద్ధం మొదలు పెట్టేశారు. కొంతమంది మన ఎస్ఐ గారి టాలెంట్ని మెచ్చి, ఆహా పోలీస్ పవర్ ఏంటో బిగ్ బాస్ హౌస్లో చూపించండి సార్, నాగార్జున గారు మా ఎస్ఐ గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. అయ్యా ఎస్ఐ గారు, బాధ్యతాయుతమైన పోలీస్ యూనిఫామ్లో ఉండి ఇలా బిగ్ బాస్ షోకు వెళ్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వీడియోలు చేయటం ఏంటి సార్ అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ అందరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మీరు వెళ్ళి లాఠీ చార్జ్ చేస్తారా సార్ ఏంటి అని కొందరు సెటైర్లు వేస్తుంటే, ఒకవేళ మీకు అంతగా స్క్రీన్ మీద కనిపించాలని ఉంటే హ్యాపీగా ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు కదా, ఇలా డ్యూటీలో ఉండి రిక్వెస్ట్లు చేయటం ఏంటి అంటూ నెటిజన్లు విమర్శల బాణాలు విసురుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారి కోసం మన ఎస్ఐ నాగార్జున గారు చేసిన రిక్వెస్ట్ వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో కాస్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి దాకా వెళ్లడంతో డిపార్ట్మెంట్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కింద ఏమైనా నోటీసులు ఇస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం. మా పేరు సిసి నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాలలో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముందుగా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినందుకు నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను
గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకొని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననలను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుగుతాం.